అదే నేను అంటున్నా, మజా చేసి మజాక్గా మాట్లాడారు చిరంజీవి తప్పిస్తే అంతకంటే మేలు లేదని నేషనల్ మీడియా వాళ్ళు సరదాగా, అది కూడా వాళ్ళు సరదాగా మాట్లాడారు. మన దగ్గరికి వచ్చేసరికి అది ఏమో నెగిటివ్ ట్రోలింగ్ అవుతుంది. అది ఇక్కడున్న పాలిటిక్స్ కానీ, లేకపోతే మనం అనుకున్నట్టు వేరే పాలిటిక్సే, ముఖ్యంగా పాలిటిక్స్ వల్లే ఆయన ట్రోల్ చేయబడుతున్నారు. దాన్ని మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాల ప్రయాణం, ఇక రాజకీయాల్లో చూసుకుంటే ఒక 20 సంవత్సరాల ప్రయాణం, మొత్తం జీవితానుభవంలో ఒక 70 సంవత్సరాల జీవితానుభవం. సో ఈ మొత్తం చిరంజీవికి ఏం నేర్పించిందని అనుకోవాలంటారు? రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. చిరంజీవికి ఏదో సినిమాలో, పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎక్కడ నెగ్గాలో కావద్దు, ఎక్కడ తగ్గాలో తెలియటం అంటారు కదా. చిరంజీవి గారు నెగ్గటం కోసం తగ్గుతూ ఎదిగిన వ్యక్తి, నెగ్గటం కోసం తగ్గుతూ వచ్చిన వ్యక్తి. ఈ రోజుకి ఆయన తగ్గుతూనే ఉంటారు. ఆయన ఒక మాట అంటుంటారు, ఇప్పుడు నేను ఈ రోజుకి కూడా ఆ రోజు షూట్ ఉందంటే చాలా టెన్షన్తో వెళ్తాను. షార్ట్ రెడీ అనగానే నాకు ఆ భయం అది ఉంటుంది. ఎంత శ్రద్ధగా చేస్తానంటే అంత శ్రద్ధగా చేస్తాను. మళ్ళీ టేక్ నాకు కరెక్ట్గా అనిపించకపోతే మరి ఇంకో రిక్వెస్ట్ చేస్తాను, ఇంకొక షార్ట్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాను అని చెప్తారు ఆయన. కాబట్టి చిరంజీవి గారికి వినయం నేర్పించింది. యాక్చువల్గా ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో వెనకాల ఎవరో లేకపోతే రాణించడం కష్టం అనుకున్న రోజుల్లో ఆయన స్వయం కృషిని నమ్ముకొని సొంతంగా తను శిల్పిగా, తను ఒక శిల అనుకుంటే తనే శిల్పిగా తను చెక్కుకున్న వ్యక్తి. ఒక మంచి డ్యాన్సర్గా, మంచి ఫైటర్గా, మంచి నటుడిగా, మంచి ఫ్యామిలీ హీరోగా, మంచి యూత్ఫుల్ హీరోగా ఇట్లా తను చెక్కుకున్న వ్యక్తి. ఒక ఎన్టీ రామారావు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక రామారావు గారు, ఒక కృష్ణ గారు, శోభన్ బాబు గారు, వీళ్ళందరూ ఉన్న రోజుల్లో ముఖ్యంగా ఆయన కృష్ణ గారికి ధీటుగా ఎదిగారు. కృష్ణ గారు ఎన్టీఆర్ తర్వాత మాస్ హీరో. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 ఏళ్ళు ఒక పెనుగులాట జరిగింది కృష్ణ గారికి చిరంజీవి గారికి మధ్య. అంటే ఆయన అభిమానులు కూడా అలాగా, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు వెళ్ళిన తర్వాత కృష్ణ గారికి ఆ నెంబర్ 1 స్థానం ఆటోమేటిక్గా వచ్చేసింది. కానీ ఆ నెంబర్ 1 స్థానానికి ఒక 2-3 ఏళ్లలోనే చిరంజీవి గారు దాటేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే తరం కూడా మారిపోయింది. కృష్ణ గారి తరం వేరు, చిరంజీవి గారి తరం వేరు. సో ఇది చిన్న విషయం కాదు. కృష్ణ గారితో వీళ్ళందరితో కూడా ఫైట్ చేసి ఆయన ఫస్ట్ స్థానానికి రావటం, ఆ స్థానం ఈ రోజుకి కూడా ఆయనే. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వీళ్ళందరితో పోటాపోటీగా యాక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళ మనవాళ్లతో కూడా పోటీలో ఉండటం నిజంగా అద్భుతమైన. అవును కదా, వాళ్ళ కొడుకులతోనేమో చాలా సన్నిహితంగా, ప్రేమగా, ఒక తమ్ముళ్ళలాగానే చూస్తాడు చిరంజీవి. బాలకృష్ణ గారిని కానీ, వెంకటేష్ని, నాగార్జున్ని కానీ చాలా యంగ్ ఫ్రెండ్స్గా, ఒక యంగ్ బ్రదర్స్గా అలా ట్రీట్ చేస్తాడు. వీళ్ళతో పాటు పోటాపోటీగా నటిస్తూ అదే నెంబర్ 1 స్థానంలో వెలుగొందుతూ మళ్ళీ వాళ్ళ పిల్లలతో కూడా. ఇప్పుడు మనకు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి స్టార్ హీరో, ఆయన సొంత కొడుకు రామ్ చరణ్ స్టార్ హీరో, నాగ చైతన్య ఒక పెద్ద హీరో, తెలుగు టాలీవుడ్లో పెద్ద హీరో. ఇంతమందితో ఆయన పోటీ నటిస్తూ ఉన్నాడు ఈ రోజుకి కూడా. చిన్న విషయం ఏం కాదు అది. అంటే అక్కడి నుంచి పెద్ద ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ వరకు నటిస్తూ ఉన్న మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఒకసారి ఆయన నట ప్రస్థానాన్ని మనం తీసుకుంటే ఒక సామాన్యుడి నుంచి పద్మవిభూషణ్ వరకు చేరుకోవడం అంత మామూలు విషయం ఏం కాదు. ఒకసారి ఆయన జీవిత ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. ఆయన చాలా చిన్న కుటుంబం అండి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎక్సైజ్ శాఖలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి. ఆయన అందరికీ తెలిసిందే, నేను చెప్తే కూడా చరివిత చరణం. ఎందుకంటే చిరంజీవి గారి గురించి దాదాపు 2-3 తరాలుగా ఆయన అభిమానిస్తున్న వాళ్ళు, ఆయన అభిమానించిన వాళ్ళు కూడా అభిమానించుకోకుండా ఉండరు. వేరే హీరో అభిమానులు కూడా ఆయన అభిమానిస్తారు కొన్ని ప్రత్యేకతల రీత్యా. తెలుసు ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి చదువుకున్న వ్యక్తి. చాలా చిన్న నార్మల్ స్టూడెంట్, ఆయన ఏమి పెద్ద టాప్ స్టూడెంట్ ఏమీ కాదు. కానీ ఆయనకు ఒక ప్యాషన్ ఉన్న విషయం ఆయన కాలేజీలోనే గ్రహించాడు. తనలో ఒక ప్రత్యేకత ఉంది. తను ఈ చదువులో నేను ఐఏఎస్కో, ఐపీఎస్కో, లేకపోతే డాక్టరో, ఇంజనీరో దానికి నేను సెట్ అవును, నేను ఈ కళారంగం వైపు నేను వెళ్తే సెట్ అవుతానని గుర్తించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్కి రాసిన లెటర్లు ఉంటాయి. ఆయన మొదటి రోజుల్లో ప్రాణం ఖరీదు, పునాది రాళ్ళు అలాంటి సినిమాల టైంలో ఆయన ఫ్రెండ్స్కి రాసిన లెటర్ ఉంటుంది. ఈ సినిమాలో చంద్రమోహన్ గారు చచ్చిపోతారా అంటే మిగిలింది నేనే కాబట్టి నేనే హీరో ఈ సినిమాకి. అలా ఆయన అంటే ఆయన ఒక గోల్ పెట్టుకున్నాడు. నేను ఎప్పటికైనా గొప్ప హీరో అవ్వాలని. అది కూడా ఎన్టీఆర్ లాంటి ఒక ఆజానుబాహుడు, ఒక అందమైన హీరో,
వాళ్ళు హీరోలుగా రాణిస్తున్న రోజుల్లో అతను ఎంటర్ అయ్యి వీళ్ళని దాటి నేను వెళ్ళగలను అనుకోవడమే పెద్ద సాహసం. ఆ సాహసాన్ని ఆయన సాధించాడు ఆయన, చిరంజీవి గారు. ఆ తర్వాత అక్కడ ఆగిపోలేదు. మళ్ళీ ఆయన ఎన్టీ రామారావు గారు ఎలాగ మళ్ళీ రాజకీయ జీవితంలోకి వెళ్ళారో, ఆయన కూడా ఎన్టీ రామారావు గారు జోలు బట్టి బాధ్యతల కోసం, ప్రజల కోసం విరాళాలు సేకరించారని మనం చాలాసార్లు విన్నాం, చదువుకున్నాం, తెలుసు మనకు అవి. అట్లాగే ఈయన కాలంలో కూడా, ఈయన స్టార్ హీరోగా వెలుగుతున్నప్పుడు కూడా ఈయన కూడా అలాంటి సామాజిక కార్యక్రమాలు స్వయంగా ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పెట్టి నడిపించటము, ఆ తర్వాత అనేక కార్యక్రమాలు, అనేక విరాళాలు, అనేక దాన ధర్మాలు ఇవన్నీ చేయటం, తను తాను నిలబెట్టుకోవటం, వ్యక్తిత్వంగా నిలబెట్టుకోవటం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆయన ఎగిసిపడలేదు. ఇప్పటికీ కూడా అదే వినయంతో, అందుకే ఆయన పద్మవిభూషణుడికి ఖచ్చితంగా అర్హుడైన. చిరంజీవి గారి ప్రస్థానం చూసుకుంటే ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన ఒక చిత్రం మన కళ్ళ ముందు కనబడుతుంది. అది చిరంజీవి గారు. మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడిగా కాదు, సామాజిక సేవలు కావచ్చు, ఆయన వ్యక్తిత్వం కావచ్చు, నిజంగా పద్మవిభూషణుడే. ఆయన స్వయం కృషిని తన ఇంటి పేరుగా చేసుకున్న శ్రమజీవి చిరంజీవి. ఆయన జీవితాన్ని చూసుకుంటే మనం వ్యక్తిగతంగా కావచ్చు, హీరోయిన్స్తో కావచ్చు, ఆయన ఎట్లా ఉంటారో మనం అందరం చూసాం. ఎంత డిగ్నిఫైడ్గా, అంటే ముఖ్యంగా ఆడవారిని గౌరవించడంలో, సమాజంలో జరుగుతున్న వాటికి స్పందించడంలో, ఏ ఇష్యూస్ వచ్చినా కూడా ఒక రకంగా తెరిచిన పుస్తకం అనుకోవాలి. అవును. అయినా సరే ఈ మధ్యకాలంలో ప్రతిదీ కాంట్రవర్సీ అవడం, వివాదాలకి దారితీయడం ఎట్లా చూస్తారు? ప్రతిదీ అంటే బహుశా మీరు అంటే గత 2-3 ఇష్యూస్ చూసుకున్నాం మనం, రీసెంట్గానే జరుగుతుంది. కాంట్రవర్సీ అవటం ఏం కాదండి, అది అంతా యాక్చువల్గా ఏంటంటే కాంట్రవర్సీ చేయటం. అది జనరల్గా ఆయన ఒక మాట అన్నాడు ఈ మధ్య, నేను నా అచీవ్మెంట్స్లో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ అన్నారు. నా అచీవ్మెంట్స్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అన్నారు. అంటే నేనే ఇన్వెంట్ చేశాను పవన్ కళ్యాణ్ని, నేనే ఇన్వెంట్ చేశాను రామ్ చరణ్ని. దాన్ని తప్పేం కాదు ఒక తండ్రి అలా అనుకోవటాన్ని. ఆయన తండ్రిగానే భావిస్తాడు చిరంజీవిని పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఆయన రాజకీయాలకు పనికిరాడనే మాట ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అన్నారు. ఎందుకంటే ఈయనకి అంత లౌక్యంగా మాట్లాడటం అది రాదు, అంత రాజకీయాలు అవన్నీ కూడా ఔపర్సన్ పెట్టిన మనిషి కాదు. ఎన్టీఆర్ వేరు, పెద్ద ఎన్టీఆర్ స్టడీ చేశారు ఆయన. చిరంజీవి వచ్చేసరికి చిరంజీవి అంత స్టడీ చేయకపోవడానికి రకరకాల కారణాలు. అప్పటికే సమాజం కొంతవరకు మారింది. ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వచ్చేటప్పటికి నేపథ్యం వేరు, సామాజిక నేపథ్యం వేరు, రాజకీయ నేపథ్యం వేరు, చిరంజీవి గారు వచ్చేటప్పటికి వేరు. సో ఇవన్నీ కారణాలు రీత్యా అయినా కూడా ఆయన నేను ఇవ్వలేను అనుకొని ప్రజారాజ్యాన్ని విరమించుకున్న తర్వాత, కానీ అదే ఉద్దేశాలు, అదే లక్ష్యాలతో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం, ఆ పార్టీలో ఆయన ఇప్పుడు నిలదొక్కుకోవటం, ఒక 100% స్ట్రైక్ రేట్తో ఆయన ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రధానమైన రాజకీయ పార్టీకి నాయకుడిగా ఉండటం, ఉప ముఖ్యమంత్రిగా ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ నా అచీవ్మెంటే. అట్లాగే గ్లోబల్ స్టార్గా పిలువబడుతున్న రామ్ చరణ్ నా అచీవ్మెంటే అనుకోవడం తప్పు కాదు. ఈ క్రమంలో ఆయన ఒక మాట అన్నాడు, ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది అనుకో. అది మోస్ట్ కాంట్రవర్సీ ఇష్యూగా తయారైంది. ఎందుకంటే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత అసలు ఆ వ్యాఖ్యలు ఎలా చేస్తారు? ఇక్కడ ఈ మాటని ఆయన సంతృప్త స్థాయిలో అన్నమాట. ఆ ప్రజారాజ్యం పార్టీ అలాగే ఎస్టాబ్లిష్ అయ్యి ఉండి ఇప్పుడు జనసేన పార్టీగా ఆవిర్భవించింది అనడంలో ఒక మీనింగ్ ఉంది అనేది కూడా ఒక వాదన. యాక్చువల్గా ఇక్కడ ఆయన ఒక సంతృప్తితో అన్నమాట. పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేను ప్రజారాజ్యం ఒక లక్ష్యంతో పెట్టాను, ప్రజారాజ్యాన్ని నేను నడపలేకపోయాను. నేను అంటే టీము, నాట్ ఓన్లీ చిరంజీవి గారు, ఆ టీము నడపలేకపోయాను. నేను కాంగ్రెస్లో విలీనం చేశాను, అయిపోయింది అది. కానీ ఆ లక్ష్యాలు అలాగే ఉన్నాయి. ఆ లక్ష్యాలు అలాగే ఉన్న విలీనం చేయడాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరించలేదనేది మనందరికీ తెలిసిన విషయమే. అవే లక్ష్యాలను తీసుకొని పవన్ కళ్యాణ్ మళ్ళీ జనసేన పార్టీ పెట్టాడు. ఆయన మళ్ళీ ఇప్పుడు బీజేపీ వైపు ప్రయాణం కనబడతా ఉంది. అదొక విషయం, అదొక వేరు. సో చిరంజీవి గారి ఉద్దేశం ఏంటంటే మా లక్ష్యాలను, అంటే మా ప్రజారాజ్యం లక్ష్యాలు జనసేన లక్ష్యాలుగా రూపాంతరం చెందాయని చెప్పుకోవడం, ఒక తమ్ముడు సాధించిన విజయాన్ని తను ఒక గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతూ చెప్పిన మాట కాదనే దాన్ని చూడాలి తప్పిస్తే, దాన్ని టెక్నికల్గా సాంకేతికంగా ఈ ప్రజారాజ్యం అనేది అది ఎవరిలో విలీనం చేయకోకుండా ఉండి తనంతట తను ఆగిపోతే తర్వాత దాని నుంచి జనసేన ఆవిర్భవిస్తే ఈ మాట వర్తిస్తుంది కానీ లేదంటే వర్తించదు కదా, దాన్ని అలా చూడకూడదు. ఆయన ఒక సంతృప్తి, ప్రౌడ్ ఫీలింగ్తో అన్నమాట, మా తమ్ముడు ఇలా రాణించాడు, అవే లక్ష్యాలతో పనిచేస్తున్నాడని ప్రౌడ్ ఫీలింగ్, దాన్ని అలాగే చూడాలి. ప్రతిదీ నెగిటివ్గా చూస్తే మనకు నెగిటివ్గానే కనిపిస్తుంది.